ఇండియా ఇక్కడ ఒక రైతు ఉన్నారు. రైతు తన చొంచా మరొక రైతు కలిశారు. అసలు గూగుల్ ట్రాన్స్లేటర్లో చెప్పాను, నేను ఒక టూరిస్ట్ని ఇక్కడ చూడటానికి వచ్చానంటే క్యాబేజీ కట్ చేస్తాను, తీసుకెళ్ళు, తిను అని గోల చేస్తున్నారు. ఇప్పుడే అంకులు పాపం బైక్ మీద నుండి కింద పడ్డారు. అది నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు తైవాన్ దేశంలో ఉన్నాను. చెంగువా అనే ఒక చిన్న టౌన్కి వచ్చాను. ఈ దేశానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుండి 3 గంటల పైకి వెళ్తే నార్త్ వెళ్ళిపోతాను, 3 గంటల కిందకి వెళ్తే సౌత్ ఎండింగ్కి వెళ్ళిపోతాను. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ఒక విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ మార్కెట్కి వెళ్ళి నేను చూపించాను. అలాగే నాతో పాటు మన మిత్రుడు కూడా ఉన్నారు. లాస్ట్ వీడియో నేను పరిచయం చేసుకున్నాం కదా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? మన మిత్రుడి పేరు ఇమానియల్. మరొక గుడ్ న్యూస్ కూడా తెలియజేశారు. కరెక్ట్గా 10 రోజుల క్రితమే వారి వైఫ్ డెలివరీ ఇచ్చారంట. ట్విన్ బాయ్స్ అంట. కంగ్రాచులేషన్స్ బ్రో, రియల్లీ సూపర్. మనాడు చాలా మిస్ అవుతున్నాడు ఫ్యామిలీని. త్వరలోనే ఇక వాళ్ళని విజిట్ చేస్తాడు. ఇండియా వచ్చి జాబ్ ఉంటుంది కదా. మనాడు ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాడంట. ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్ అంట ఈ దేశంలో. టీచింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చే చదువుకుంటారంట. ఇక్కడ చదువుకుంటే చాలా మంచి జాబ్స్ వస్తాయంట టీచింగ్లో. బ్రదర్, వాట్ ఈస్ దిస్ ఇన్స్టిట్యూట్ నేమ్? నేషనల్ చంగువా యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, NCUE. Okay, what is the famous? This is famous for teaching. Okay. If you want to become a teacher, you can join here. Is it very expensive college? Not that much. For they have some scholarship also. If for foreign students, if you want to do the PhD and masters, is fully free funded scholarship is available here. What are you doing here? I'm doing postdoc in physics. Like a research work? Yeah, research. I'm doing research in thermoelectric materials. Super. Very good. Thank you for knowledge. Thank you so much, bro. కాలేజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా మీరు ఏరియల్ వ్యూ అంతా కూడా చూశారు కదా. సిటీ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఈ కాలేజ్ వెనకాల ఒక అందమైన కొండ కూడా ఉండి భలే ఉంది వ్యూ. ఇక ఇక్కడ నుండి బయలుదేరి మేము ఒక మంచి ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వీడియో చివరి దాకా చూడండి, చాలా ఫన్గా ఉండబోతుంది. ఒక మౌంటైన్ పైకి వచ్చా. ఇక్కడ వ్యూ సూపర్ ఉంటుంది. ఎదురుగా పిల్లలు ఆడుకోవడానికి అలాగే బెలూన్స్ పెట్టారు. స్మైల్ బొమ్మలు ఉంటాయి కదా, రకరకాల ఎమోజీస్ అన్నీ తీసుకుని ఒక బెలూన్స్ లాగా చేసి ఇక్కడ ఒకటి, అక్కడ మరొకటి, ఆ చివరని చూడండి. చాలా ఫన్గా ఉంది, డిఫరెంట్గా ఉంది థీమ్ అంతా. సిటీకి మధ్యలో కాలేజ్కి వెనకాలే మనకి అందమైన బుద్ధుడు విగ్రహం ఇక్కడ చూడండి. చాలా పెద్దది ఇది, 50 అడుగులు ఎత్తులో ఉంటుంది. అద్భుతంగా అందంగా ఉంది అసలు పైనుండి వ్యూ చూస్తున్నప్పుడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా ఇక్కడ, చైనీస్ న్యూ ఇయర్. అందుకని చాలామంది జనం వస్తున్నారు. ఇక్కడ బుకేలు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తున్నారు. ఇవాళ అందమైన పల్లెటూర్లు అలాగే మీకు కొన్ని ఫార్మ్స్ కూడా చూపించబోతున్నాను, వ్యవసాయం కూడా చూద్దాం. మేము ఫస్ట్ మీకు గేదెల ఫామ్ ఇక్కడ ఎలా ఉంటుందని చూపిద్దామని వచ్చాను. మనకి ఆశ్చర్యం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి పెద్ద యూరోపియన్ కంట్రీస్, ఇలాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్కి ఎవరిలో మన ఊళ్ళలో ఉన్నట్టు 2-3 గేదెలు అలా ఉండవు. మొత్తం ఫార్మ్స్లోనే ఉంటాయి. ఫార్మ్స్లోనే ప్రాసెస్ అంతా చేస్తారు. ఆ తర్వాత మార్కెట్లో సేల్ చేస్తారు. లాస్ట్ టైం మీకు ఇజ్రాయెల్లో కూడా చూపించాను, గుర్తుంది కదా, కిబుట్స్ పల్లెటూరులో. సేమ్ ఇప్పుడు అక్కడే ఉన్నాను. చూద్దాం ఇక్కడ 1 లీటర్ పాలు ఎంత సేల్ చేస్తున్నారో కనుక్కుందాం. ఎక్కడైనా కూడా సేమ్ ప్రాసెస్. ఒక షెడ్ లాగా వేసేసి, ఇదిగోండి షెడ్కి ఇరువైపులా ఈ పశువుల్ని పెడతారు. చాలా మంచిగా ఇస్తాయి ఈ పాలు. ఒక్కొక్కటి 10 లీటర్లు 15 లీటర్లు ఇస్తాయి. రోజుకి 25 లీటర్ల పైన వస్తాయి పొద్దున్నే సాయంత్రం. ఇలా ట్రాక్టర్లో గెడ్డు వేసుకుని వెళ్ళిపోతారు ఇరువైపులా. భలే చూడండి, నేను మాట్లాడంగానే నా మాటలు విని నా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇది చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకు. చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాయి, బాగుంది. ఇది వరి గడ్డి. ఇక్కడ ఎక్కువగా వరి పండిస్తారు. వీళ్ళు రైస్ తినడానికి బాగా ఇష్టపడతారు వీళ్ళ డైలీ లైఫ్లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గడ్డి ఉంటుంది కదా, ఇట్లా కవర్లో పెట్టి ఉంచుతారు. ఈ గడ్డిని మనం ఒక కవర్ తీసుకొని అక్కడ దానికి సంబంధించిన డబ్బులు 30 ఇక్కడ ఈ డబ్బాలో వేసేయడమే. ఎవరు ఉండరు ఇక్కడ మనుషులు. ఇది ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చింది, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి, 2 బుజ్జి పాపల్ని. వాళ్ళు
అక్కడ ఫీడ్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఈ తొట్టెల్లో వేస్తారు. సింకులు ఉంటాయి కదా, వరుసగా ఇక్కడ సింకులు పెట్టారు. ఆ సింకులో గడ్డి పెట్టగానే అవి వచ్చి తింటాయి. ఇదే కాకుండా ఇక్కడ చిన్నపిల్లలకి కొంతమంది కోరిక ఉంటుంది పాలు పితకాలని చెప్పి, అది కూడా చేపిస్తారు ఇక్కడ. ఇప్పుడు మేము ఇక్కడ చూస్తే అడవిలో ఉన్నాము. పాల రేట్ అడుగుదామని చెప్పి ఇక్కడ ఎదుగుతుంటే ఒక్కడ లేడు. కనీసం ఇది ఒక 10 ఎకరాల పైన ఉంది సైటు, అడవిలో కొండల మధ్యన. ఎవ్వరూ కనబడట్లేదు. పొలాల్లో గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిల్ని రౌండ్లుగా బాక్స్ స్క్వేర్ షేప్లో ఇట్లా కట్టలు కట్టుకొస్తారు. మనం తీసుకొస్తాం కదా వరి మోకులు, ఇలా ప్యాక్ చేసుకుంటారు. ఇక్కడ శుభ్రంగా నీట్గా ఒక క్యూబ్ లాగా పెట్టుకుంటారు. ఎప్పటికప్పుడు దాన్ని కట్ చేసేస్తారు కూడా నీట్గా. చూడండి, కట్ చేసిన తర్వాత ఎంత బాగుందో అది. ఇది తీసుకెళ్ళి మేత పెట్టేస్తారు ఆ జంతువులకి. మంచి ట్రాక్టర్ కూడా ఉంది, చూడొచ్చు. ఇది గడ్డి కట్ చేసే ట్రాక్టర్, కరెక్టే, అవును. ఇది వెనక మిషన్ చూడండి, మొత్తం ఆధునికంగా వాడుతున్నారు టెక్నాలజీ. ఇక్కడ వ్యవసాయం చేసినా ఏ పని చేసినా కూడా మెకానిజం బాగా వాడతారు. అన్నీ పనిముట్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. చక్కగా క్లీన్ చేయడానికి పేడ అన్నీ కూడా ఇదిగోండి ఇలాంటి మిషన్లు ఉంటాయి. ఇలాంటి మిషన్తో క్లీన్ చేసేస్తారు. అక్కడ మొత్తం పేడ ఉంది కదా, ఆ తర్వాత పొలాల్లో వేసేస్తారు. పొలాల్లో చాలా బలం కదా ఇది. దీనికి అస్సలు భయం లేదనుకుంటా. మా మీద దూకటానికి, ఎగిరి దూకటానికి ఎంత ప్రయత్నిస్తుందో చూడండి. రంకెలేస్తుంది. ఓరి దేవుడా, మంచి దృఢంగా ఉంది. అది ఎగురుడికి భయం వేస్తుంది. ఈ గ్రిల్ కూడా దూకేసి వస్తుందేమో మా మీద. కానీ అది కొంచెం చూడండి. ఆగాగు, ఏంటిది, ఏంది ఇది, ఎందుకు తత్తరపడతాను? ఈ డైరీ వాళ్ళు ఒక షాప్ లాగా పెట్టి ఇక్కడ పాలు అమ్ముతున్నారు. ప్రాసెస్ చేసిన తర్వాత 1 లీటర్ పాలు 400 రూపాయలు ఉంది ఇక్కడ తైవాన్లో. అలాగే ఇక్కడ పుడింగ్ అని పిలుస్తారంట. ఏంది పుడింగ్ అంటే అది టేస్ట్ చేసి చూద్దాం. ఇది ఒక 75 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇది యోగట్ అని అనుకుంటున్నాను, లేకపోతే కాదా. రెండు ఫ్లేవర్లో ఇచ్చాడు. ఇదే జున్ను అయితే కాదు, పెరుగు అనుకుంటున్నాను. అంతే, పెరుగులో వెనీలా ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ వేశారు. బట్ చాలా బాగుంది. మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఎక్కడ నేను చూడలేదు. ఇక్కడ చెంగువా ఈ టౌన్లో, ఇది సెంటర్ పాయింట్ అని చెప్పే కదా మీకు, ఈ దేశానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడే ట్రైన్స్ వస్తాయి, ఇక్కడే మారతాయి అన్నీ, పైన నార్త్ సౌత్ అంతా. అలా వచ్చినప్పుడు ఇంజిన్లు వరకు మార్చుకోవాలి. ఏదైనా రిపేర్ వచ్చింది, అలాంటి విషయాలన్నీ చేయాలంటే ఇక్కడ ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఉంటుంది చూడండి. ఈ సర్కిల్ ఇట్లా ఇంజిన్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇది హైడ్రాలిక్ రౌండ్గా తిరుగుతుంది. ఎటు కావాలంటే అటు. అయిగోండి ఎన్ని ఉన్నాయి చూడొచ్చు. అలా లైన్లో మనకి ఇంజన్లు ఉంటాయి. చాలా పాత ఇంజన్లు, అలాగే లేటెస్ట్ ఇంజన్లు అన్నీ ఒకేసారి గుండ్రంగా చూడటం చాలా బాగా అనిపించింది. కానీ చాలాసేపు వెయిట్ చేశాను ఇక్కడ. హైడ్రాలిక్ రౌండ్ సర్కిల్ తిరుగుతుందేమోనని. ఇంకా ఏ ఇంజిన్ రాలేదు. సిటీ నుండి బయలుదేరి ఒక 10 కిలోమీటర్లు బయటకు వచ్చాము. మీకు పల్లెటూరు ఎలా ఉంటాయో చూపిద్దామని. ఎందుకు వచ్చాము రా అనే ఫీలింగ్ కలుగుతుంది. బీభత్సమైన గాలి, గంటకి 20 కిలోమీటర్ల వేగంగా వస్తున్న గాలి, చల్లగాలి. అలాగే ఇవాళ 10 డిగ్రీల నుండి లో, హై 13 డిగ్రీలు ఉంది. ఫ్రీజ్ అయిపోతుంది బాడీ అసలు. మీరు అందరూ అంటున్నారు, నువ్వు రష్యానే చూసి వచ్చావు ఇదంతా అని చెప్పి. అలా ఉండదు. నేను రష్యా నుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఉంటే అప్పుడు నాకు ఇదంతా అసలు నథింగ్ లాగా ఉండేది. రష్యా నుండి మళ్ళీ సమ్మర్కి వెళ్ళాను, సమ్మర్ నుండి వింటర్కి వచ్చాను. ఇట్లా చేంజ్ అవుతూ ఉన్నాను కదా. ఇవందరూ రైతులు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ ఆనియన్ వేశారు. మీకు ఆనియన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ లోపలికి వెళ్ళి. 你知道这里上班呢不是 ఇండియా ఇండియా
ఇండియా. ఇక్కడ ఒక రైతు ఉన్నారు. రైతు తన చొంగ్చా చోన్ యంగ్చోన్ అని పిలుస్తారంట ఇలా భాషలో, చైనీస్ భాషలో. నేను తప్పు పలుకుతున్నానేమో మరి. ఉల్లిపాయ, ఇదంతా ఉల్లిపాయ తోట వేశారు ఈ మదరు. ఉల్లిపాయ, తెల్ల ఉల్లిపాయ వెళ్ళది. ఇదిగోండి, మీకు ఎలా ఉందో ఇక్కడ భూమిలో చూపిస్తే అర్థమవుతుంది క్లియర్గా. చూసారా, ఉల్లిపాయ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్కటి ఉల్లిపాయ వస్తుంది. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో పెద్ద పెద్దగా ఉన్నాయి. అయిపోయింది చాలా వరకు, 80% వరకు కటింగ్ పూర్తయిపోయింది. నీహావ్ మదర్ అట్లాగా స్కూటీ వేసుకొచ్చారు ఇక్కడికి వ్యవసాయ భూముల దగ్గరికి. ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నారు, మార్కెట్కి కూడా కాదు, ఇంటికే. పల్లెటూర్లు కూడా బేభత్సంగా డెవలప్ అయిపోయినాయి. ఫుల్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కాంప్లెక్స్లు అసలు మామూలుగా లేవు. వీళ్ళ వ్యవసాయం చేస్తారు కదా, ఎలా చేస్తారనేది చిత్రీకరించారు చూడండి వాళ్ళ గోడల మీద. రైతులు కదా, సేమ్ మనలాగానే వరి, ఇదిగోండి వరి పండించి మాసూలు చేస్తున్నారు. ఇక్కడేమో చూడండి వడ్లంతా సంచుల్లో ఎత్తున్నారు. మన జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి, మన వ్యవసాయం పొలాల్లో చేసే జ్ఞాపకాలు నాకు. అవన్నీ పనులు నేను చేశాను, అందుకే నాకు బాగా ఉంది. ఇక్కడ మరొక రైతు చూడండి, ఇంటి ముందే మొక్కజొన్న పండించారు. అయిపోయినట్టుంది, కట్ చేశారు, ఎండిపోయింది పూర్తిగా. ఇక్కడ మళ్ళీ వేశారు సీతాఫలం, ఇది కానీ ఎందుకనో పూర్తిగా చచ్చిపోయింది, నల్లగా అయిపోయింది కాయ. మొక్కజొన్న, తెల్లుల్లిపాయ పక్కనే. ఉల్లిపాయ బాగా పండిస్తున్నారు, ఎక్కువగా నీళ్లు పెట్టారు. ఇప్పుడే అక్కడ రైతు ఉంటే ఆ రైతు నీళ్లు పెట్టారు. పొలాల మధ్యలో ఇలా గుళ్ళు కూడా కట్టించుకున్నారు, బాగుంది. బుద్ధుడికి సంబంధించింది. మన మిత్రుడు లోపలికి చలికి తట్టుకోలేక అక్కడ దూరాడు చూడండి, అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మరొక రైతు మంచి పంటలు వేశారు తన భూమిలో, చూద్దాం. ఏంది మురికి నీళ్ళు బాగా ఇక్కడ స్టక్ అయిపోయినట్టున్నాయి ఈ పంట కాలువలో. ఎందుకంటే ఇంత ప్లాస్టిక్ వచ్చింది ఇక్కడ. బాటిల్స్ ఇలా ఉండదు ఎప్పుడు, చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. వేరే పిల్ల కాలువలు చూపిస్తానండి మీకు. ఇవి మెయిన్ కాలువలు. ఈ కాలువలో నుండి నీళ్లు పొలాల్లోకి డైవర్ట్ అవుతాయి. అక్కడ గేట్లు ఉంటాయి, లాకులు. ఆ లాకులు ఓపెన్ చేసుకుంటే అటు వెళ్ళిపోతాయి వాటర్ అట్లా పొలాల్లోకి. ఇక్కడ మరొక రైతు కలిశారు. అసలు గూగుల్ ట్రాన్స్లేటర్లో చెప్పాను, నేను ఒక టూరిస్ట్ని ఇక్కడ చూడటానికి వచ్చానంటే క్యాబేజీ కట్ చేస్తా, తీసుకెళ్ళు, తిను అని గోల చేస్తున్నారు. వద్దు అన్నా కూడా వినట్లేదు. అయ్యా నో యూ ఓకే నో థ్యాంక్ యూ నీహావ్. ఎంత మంచివారో చూడండి పీపుల్. రైతులు ఎక్కడున్నా కూడా జమ్ము, వాళ్ళు అసలు ప్యూర్ హార్టెడ్గా ఉంటారు. ఎవరైనా సరే అసలు వాళ్ళు కలిపేసుకుంటారు, భాష వచ్చినా రాపోయినా. చాలా చక్కగా పెట్టుకున్నారు కదా తన పొలాన్ని, మంచిగా పాదులేసి ఎంత బాగుందో చూడండి. ఆనియన్, ఇదంతా ఉల్లిపాయ. ఆ చివరన కొంచెం ఇంట్లో వరకే అని అనుకుంటా, ఇప్పుడేం పండదు, ఇది చలికాలం కదా, చాలా తక్కువ. అందుకే టొమాటోలు చూడండి కొంచెం వరకు వేసుకున్నారు ఈ రైతు. పండిన టమోటా అంతా కోసుకొని అక్కడ పెట్టుకున్నారు, అదిగోండి. తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. భూమిలో చాలా వరకు మోటార్లు ఏమి ఉండవు, తక్కువ. ఇలా గవర్నమెంటే వాటర్ ఇలా సప్లై ఇస్తుంది. ఈ నీరు ఇట్లా గేట్లు ఓపెన్ చేస్తే ఇట్లా పిల్ల కాలువలోకి వెళ్తాయి. అక్కడ నుండి మళ్ళీ వారి వైపు మళ్ళించుకుంటారు. కానీ ఇది ఒకటి ఏ విషయం బాగుందంటే, అరే బాబు నా గట్టు దాటావు నువ్వు, నీ గట్టు దాటా నేను, ఇలా గొడవ పడకుండా అందరూ కాంక్రీట్ లైన్ వేసేసుకున్నారు. సూపర్ ఉంది. ఎవరితో గోల ఉండదు, ఎవరి పొలం ఎవరి వాళ్ళకే ఉంటుంది. పొలాల్లోకి మరి దిగాలంటే కాంక్రీట్తో కష్టం కదా, అందుకని ఎక్కడికక్కడ ర్యాంపులు వేసేసుకున్నారు. ఇలాగా ట్రాక్టర్ దిగటానికి, ఎక్కడానికి, దున్నటానికి భూమిని. ఇదేంటో అర్థం కాలేదు నాకు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మట్టికి అర్థమైంది. బ్రోకలీ, ఇది మనం లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో చెప్పుకున్నాం కదా. మన శ్రీలంక వ్యవసాయం చేస్తున్న పనిలో వర్కర్స్ చెప్పారుగా మనకి, పువ్వు ఇలా ఉంటే చాలా మంచిది అని చెప్పి, చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేయాలంట, విడిపోతే మంచిది కాదంట బ్రోకలీ. ఇది బ్రోకలీ. మళ్ళీ ఇంకొక రైతు పొలంకి వచ్చాము. నేను
ఇక్కడ చూస్తే బఠానీలు, రైతు బఠానీలు పెట్టారు. ఈ లైన్లో అంతా పచ్చ బఠానీ బాగుంటుంది కదా. పచ్చ బఠానీ ఇట్లా ఓపెన్ చేసుకుని తింటే ఇదిగోండి మంచిగా తాజాగా ఉన్నాయి. 2 తిందామా? అబ్బా భలే స్వీట్గా ఉన్నాయి. లడ్డు తిన్నట్టే ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్లో కొత్తిమీర లైన్, మంచిగా కొత్తిమీర బాగుంది. వచ్చినప్పుడల్లా కొంచెం కోసుకుని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇది అసలు అర్థం కాల. ఇది మన వాళ్ళు ఏమని పిలుస్తారు చెప్పండి? తెలుగులో, తమిళ్లో నూక్కలు అని పిలుస్తారంట. మంచి సైజు ఉన్నాయి చూడండి, బాగున్నాయి తాజాగా. ఈ లైన్ అంతా అదే నూక్కలు వేశారు. చాలా వరకు ఇక్కడ వెజిటేబుల్స్ తాజాగా మంచిగా ఉన్నాయి. క్యారెట్ ఇదిగోండి, చిన్న క్యారెట్ పెద్దది బాగుంది కదా. కొంచెమే పండించుకుంటున్నారు, ఇంటికి తీసుకెళ్తారేమో. అయ్యో ఇది చూడండి ఎట్లా చీలిపోయిందో. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగా పండిస్తారు. ఇప్పుడు ఏం లేదు, సీజన్ కాకపోవడం వల్ల మొత్తం చూడండి ఎలా చెత్తగా కలుపు వచ్చేసి పట్టించుకోక ఎలా అయిపోయిందో. చాలా బాగుంటుంది. నాకు రెడ్ కలర్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం, భలే ఉంటుంది. ఇక్కడ కొన్ని అరటిలు పండిస్తున్నారు, ఏం పట్టించుకోవట్లా పెద్ద వ్యవసాయం. కొన్ని ప్రదేశాల్లో చాలా బాగా చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇది ఇప్పుడే ఈ రైతు నీళ్లు పెట్టుకున్నాడు చూడండి, ఇదంతా అయిపోయాడు. త్వరలో ఇక్కడ ఇక వేస్తారనుకుంటా, విత్తనాలు వేసి జాగ్రత్తగా కాపాడుకుంటారు. కొంతమంది రైతులు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసలు ఇల్లు నిర్మించుకుంటారు, భలే ఉంటుంది. ఇది అసలు రాజావారి ప్యాలెస్ లోపలికి వెళ్తున్నట్టే ఉంది, బాగా అనిపించింది, నచ్చింది నాకు ఈ ఇల్లు. ఎంత గార్డెన్ ఉందో చూడండి, రిలాక్స్ అవ్వడానికి ఒక చెట్లు బాగుంది, కార్లు పార్క్ చేసుకోవడానికి ఎంత ప్లేస్ ఉందో. ఇప్పుడే అంకులు పాపం బైక్ మీద నుండి కింద పడ్డారు. ఇమీడియట్లీ అంబులెన్స్ వచ్చింది వారిని తీసుకెళ్ళటానికి. అయ్యయ్యో పాపం వయసు అయిన పెద్ద అయిన, ఒక 70 సంవత్సరాలు అట్లాగా ఉండొచ్చు. చాలా బాధ వేసింది. ఇప్పుడే ట్రాక్టర్తో దున్నుతున్నారు పొలంలో, చక్కగా 2 పనులు చేసేస్తుంది. దున్నేస్తుంది, అలాగే సాఫ్ చేసేస్తుంది, గడ్డినంతా కూడా పక్కకి లాగేస్తుంది. సూపర్ కదా అసలు జాన్ డీరీ టెక్నాలజీ. చూడండి బాగుంది, అద్దాలతో మొత్తం ప్రొటెక్షన్గా ఉంది. ఎలాంటి దుమ్ము వచ్చినా కూడా డ్రైవర్కి ఇబ్బంది ఉండదు, చల్లగాలి వచ్చిన బయటికి. గడ్డి కూడా అలా కలుపంతా కూడా శుభ్రంగా ఖాళీ చేసేసింది, చాలా క్విక్గా అయిపోయింది. ఓహో ఎంత డస్ట్ లేస్తుందో చూసారా, మట్టికి పొడిగా మెత్తగా ఉంది, చాలా బాగుంది. కాలేస్తే దిగబడిపోతుంది. కొంతమంది రైతులు చాలా తెలివి వాళ్ళు, చెక్కల పనికిరాని చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కలు ఈ కాలాలు ఉంటాయి కదా, పంట కాలువల మీద ఇట్లా పరిచి వాటి మీద ఏదో చెట్లు, సొరకాయలు, గుమ్మడికాయలు అట్లాగా పాకిస్తారు. పాకిచ్చినాక ఈ పండుది చక్కగా ఇంటికి తీసుకెళ్ళి తింటారు, లేకపోతే మార్కెట్లో అమ్మేసుకుంటారు. టొమాటో కూడా చూడండి ఎలా పాకిచ్చారో, ఇక్కడ పందిర్లాగా వేసి సూపర్ ఉంది కదా, మంచిగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయి. ఏదైనా కోసుకొని తిందామంటే భయం వేస్తుంది, ఒక్కోసారి మందు కొడతారు, చెప్పలేము, పాయిజన్. ఈ దేశంలో కుప్పలు జాంకాయలు రోడ్ల మీద అమ్ముతున్నారు. అప్పుడే అనుకున్నాను వీళ్ళు జాంకాయలు వ్యవసాయం చాలా బాగా చేస్తున్నారు అని. ఇదిగోండి మామిడికాయలు, జాంకాయలు ఇక్కడ పండిస్తున్నారు, చాలా బాగుంది. మళ్ళీ మరొక విషయం ఏంటంటే, మనం జాంకాయ లోపల గింజలో ఉండే పార్ట్ ఉంటుంది కదా, అది కూడా మనం తినేస్తాం కదా, కానీ ఇలా తింటలా, కట్ చేసి పారేసి పైన ఉంటుంది కదా సాఫ్ట్ లేయర్, ఆ సాఫ్ట్ లేయర్ ఒక్కటే సేల్ చేస్తున్నారు మార్కెట్లో. ఇక్కడ ఒక జాంకాయ ఉంది చూడండి. ఇక్కడ బామ్మగారు చేతికి వచ్చిన బఠానీ ఉంటుంది కదా, కోతకు వచ్చిన బఠానీ అంతా కోసుకొని బకెట్లో వేసుకుంటున్నారు. ఇవాళ ఇంకా కొన్ని
ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఆ బయట వస్తున్న ఆ గాలికి మా వల్ల అసలు కాలేదు. అప్పటికి 14 కిలోమీటర్లు వెళ్ళి హైవేలో ఇక పెయిన్ తట్టుకోలేక వెనక్కి తిరిగి వచ్చేసాం. బట్ ఇప్పుడు దాకా కూడా చూసారు కదా మీరు, ఆ పొలంలో కూడా ఎంత బీభత్సమైన గాలి వస్తుందో. గాలి వస్తే అసలు నరకంగా ఉంటుంది. అంటే మామూలు గాలి అయితే పర్లేదు, చలిగాలి. ఓకే, ఎంత వీలైతే అంత కవర్ చేశాను. ఆ పల్లెటూరులో అట్లాగే వ్యవసాయం గురించి, గేదెల గురించి మీకు తెలియజేశాను. ఇక్కడ ఎలా ఉంటుంది పరిస్థితులని. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసినారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.